హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది. అన్ని పండుగలను వెంట తెచ్చి తొలి ఏకాదశి విశిష్టత తెలుసుకుందాం. ఈ సంవత్సరం తొలి ఏకాదశి జూలై 6వ తేదీన జరుపుకుంటున్నారు. ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఏకాదశి అంటే 11 అని అర్థం. దీనినే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దియందు శేషపాన్పు పైన శయనిస్తారు కనుక దీనిని శయన ఏకాదశి అంటారు. ఈరోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ 4 నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్య వ్రతం అంటారు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశగా మరలుతాడు కనుకన దక్షిణాయన ప్రారంభంగా కూడా ఈ రోజును చెప్తారు. అంతేగాక చాతుర్మాస వ్రతం కూడా ఇదే రోజు నుండి ప్రారంభమవుతుంది. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరిస్తారు. ఈ రోజు చేసే పూజ చాలా విశిష్టత నెలకొన్నది. ఈ రోజున తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి పూజ చేసుకోవాలి. విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి పారాయణం చేయాలి. జై జగన్నాథ.